త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ టైటిల్ అయితే రివీల్ అయింది అని అనుకుంటున్నారు. హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటేనే అర్థమైంది అనుకుంటున్నా. అల్లు అర్జున్ సార్ న్యూ అప్కమింగ్ మూవీ అయితే చాలా చక్కర్లు కొడుతుంది. ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ప్రతి రీల్ లో చాలా చక్కర్లు కొడుతుంది. ఒకటే వర్డ్, మన త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ టైటిల్ అయితే రివీల్ అయింది అని అనుకుంటున్నారు. ఇది అఫీషియల్ గానే, ఇది టెంపరీ అనిపిస్తుంది. మరి చేంజ్ చేస్తారో ఉంటుందో, మరి మళ్ళీ కొత్తగా టైటిల్ నేమ్ ఏమైనా మార్చుతారో మనకి తెలియదు. కానీ ఏదైతే రూమర్స్ వస్తుందో అదే నిజమవుతుంది అని అంటారు కదా. సో రూమర్స్ అయితే ఏ వస్తున్నాయంటే, త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న అప్కమింగ్ మూవీ అల్లు అర్జున్ సార్ది. మూవీ టైటిల్ నేమ్ వచ్చేసి గాడ్ ఆఫ్ వార్ అని వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో ఏదో తెలియదు, కానీ మీ అందరికి కూడా తెలియాలి నా ఛానల్ తరఫున అని చెప్పి నేనైతే ఈ అప్డేట్ అయితే ఇస్తున్నా. ఈ పోస్టర్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు అది చాలా నచ్చింది. గాడ్ ఆఫ్ వార్ అంటే ఇక మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది కదా. సో అల్లు అర్జున్ సార్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేశాడు పుష్ప 2 తోని. మాక్సిమం నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే అందరికి తెలిసిపోయిండు మన అల్లు అర్జున్ సార్ అయితే. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి అప్డేట్లు మరెన్నో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ అల్లు అర్జున్ గాడ్ ఆఫ్ వార్ మూవీ కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ కావాలి. నాకు తెలిసి పుష్ప 1, పుష్ప 2 కన్నా హిట్ అయ్యే స్టోరీ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్లోనే ఉంది ఒక పవర్. మరి త్రివిక్రమ్ సార్ తెలుసు కదా, మనకి చూపిస్తే ఏ విధంగా చూపిస్తాడు అనేది. ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని చాలా ఫేమస్. సో ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీలో ఎలాంటి మంత్రాలు వేసి తంత్రాలు చేసి అది మార్చుతారో తెలియదు. గాడ్ ఆఫ్ వార్ మూవీ మరి ఏ విధంగా హిట్ కొడుతుంది అనేది అయితే మనం అయితే వెయిట్ చూద్దాం. అప్డేట్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేసి ఉంటే నా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్లు మరెన్నో వస్తాయి. ఇది మీకు చెప్పే అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.